ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అన్నది తిరుపతిలో 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి మనకి రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. ఇక్కడ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపించి ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్‌లో నించొని మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. రెండో ప్లేస్ వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం. అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌కి ఆపోజిట్‌లో ఉంటుందండి శ్రీనివాసం. అక్కడ కూడా ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారికి ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. మూడో ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి మెట్లు. ఎవరైతే కాలినడకని తిరుపతి నుండి తిరుమల కొండపైకి నడిచి వెళ్ళాలనుకుంటారో వీరికి కానీ, లేదు అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు. లేదనుకుంటే మీరు వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారో వీళ్ళకు కూడా దివ్య దర్శన టోకెన్స్ అన్నది మనకి భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. ఆ టోకెన్ తీసుకోవాలంటే మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి టోకెన్ తీసుకోవచ్చు. అక్కడ టోకెన్ తీసుకున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా తప్పనిసరిగా శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో 1200 మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి దివ్య దర్శన టోకెన్ ద్వారా కుదురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి.